మా వాడికి అన్ని సబ్జెక్టుల్లోనూ గుండు సున్నాలు వస్తున్నాయి. వాడెలా బాగుపడతాడో అర్థం కావటం లేదు విచారంగా అన్నాడు నారాయణ. దానికంత విచారం దేనికిరా, కోడిగుడ్ల వ్యాపారంలోకి దించు, రాణిస్తాడు చెప్పాడు సీతాపతి. టీచర్, అమ్మా రవలి, ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో చెప్పు. రవలి, భారతదేశం ఒకటే ఉంది సార్, మిగతావన్నీ విదేశాలే అని చెప్పింది. భార్య పోయిన వెంకటేష్ను పలకరించడానికి వచ్చాడు స్నేహితుడు రఘు. రఘు, మీ ఆవిడ చనిపోయి వారం అయిందట, కనీసం పేపర్లో ఒక యాడ్ ఇవ్వచ్చు కదరా అన్నాడు. వెంకటేష్, నేను అదే అనుకున్నారా, కానీ భార్య పోయిన వారానికే పెళ్లి ప్రకటన ఇస్తే నలుగురు ఏమనుకుంటారోనని ఆగాన్రా అన్నాడు. భార్య, ఏమండి, రోజు యూట్యూబ్ చూసి రకరకాల వంటలు చేసి పెడతాను, మీరు నాకేమిస్తారు? భర్త, నేనేమీ ఇవ్వను, ఇన్సూరెన్స్ వాళ్ళే నీకు నా క్లెయిమ్ డబ్బులు ఇస్తారు అని చెప్పాడు. భర్త, లేదే, తాగలేదు. భార్య, అబ్బో అవునా, రాత్రంతా టీవీ చూస్తూ ఒకటే నవ్వులు. భర్త, టీవీ చూస్తూ నవ్వితే తాగినట్లా అని అడిగాడు. భార్య, స్విచ్ ఆఫ్ ఉన్న టీవీని చూస్తూ నవ్వారు మరి అన్నది. భార్య భర్తతో అంటుంది, మీ పిసినారితనం రోజు రోజుకు భరించలేకపోతున్నాను, ఉరి వేసుకొని చచ్చిపోతా అన్నది. భర్త, ఉరితాడు కొనకు, పైన అటకపై పాత తాడుంది, తీసుకో అన్నాడు.